ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో జోష్ నెలకొంది. ఇప్పటికే గెలుపు ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీస్ కు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో పార్టీ విక్టరీపై మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాత పార్టీ ఆఫీసులో అగ్రనేతలతో మాట్లాడనున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలం నేతలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో జోష్ నెలకొంది. ఇప్పటికే గెలుపు ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీస్ కు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో పార్టీ విక్టరీపై మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పార్టీ ఆఫీసులో అగ్రనేతలతో మాట్లాడనున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలం నేతలు. రైట్, 46 చోట్ల బీజేపీ, 24 చోట్ల ఆప్ లీడ్లో కొనసాగుతున్నాయి. కేజ్రీవాల్ వెనుకబడి ఉన్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది. ఇందాక 100 దాకా కనిపించింది, ఇప్పుడు 1000కి మారింది. 1150 ఓట్ల ఆధిక్యంలో ఆయన ప్రత్యర్థి పర్వేజ్ వర్మ కొనసాగుతున్నారు. దీని మీద మాట్లాడదాం. మదార్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మదార్, అప్డేట్స్ ఏంటి? అండ్ కేజ్రీవాల్, ఆతిషి పరిస్థితి ఏంటి? కేజ్రీవాల్, ఆతిషి, మనీష్ సిసోడియా ముగ్గురు కూడా ట్రైలింగ్ లోనే ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఏకంగా 1100 ఓట్ల వెనుకంజలో ఉన్నాడు. ఇక జంగ్పురా నుంచి మనీష్ సిసోడియా పోటీలో ఉన్నారు. ఆయన 240 ఓట్ల వెనుకబాటులో ఉన్నారు. ఇక దాంతోపాటు కల్కాజీ నుంచి ప్రస్తుత సీఎం ఆతిషి బరిలో ఉన్నారు. ఆమె కూడా ఆల్మోస్ట్ 2882 ఓట్ల వెనుకంజలో కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం 7వ రౌండ్కు సంబంధించినటువంటి కౌంటింగ్ నడుస్తూ ఉంది. ఇక మొత్తం టోటల్గా 12 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగాల్సింది ఓవరాల్గా. దాంట్లో 7 అంటే ఆల్మోస్ట్ ఇంకొక 5 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే బాకీ ఉంది. ఇక కేజ్రీవాల్ది కూడా ఆల్మోస్ట్ 9 రౌండ్లు పూర్తయ్యాయి. 9 రౌండ్లు పూర్తయ్యేసరికి 1170 ఓట్ల ఆధిక్యంలో పర్వేష్ వర్మ కొనసాగుతూ ఉన్నారు. ఇంకా కేవలం 13 పూర్తి రౌండ్లు, 13 రౌండ్లు మాత్రమే, ఇంకొక 4 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే ఇంకా బాకీ ఉంది. ఇక జంగ్పురా నుంచి మనీష్ సిసోడియా బరిలో ఉన్నారు. ఆయన 7 రౌండ్ల ఓట్లు ఇప్పటివరకు కౌంటింగ్ పూర్తయింది. 240 ఓట్ల వెనుకబాటుతో ఆయన ఉన్నారు. ఇంకా 3 రౌండ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే మిగిలింది. మిగతా ఆల్మోస్ట్ అద్భుతాలు జరిగితే తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనపడుతున్నాయి. అద్భుతాలు జరిగితే మాత్రమే ఆప్ గెలుపు అనేది సాధ్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా 46 స్థానాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 26 స్థానాల్లో ప్రస్తుతానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. కేవలం స్వల్ప ఓట్ల తేడాతో లీడ్లో ఉన్నటువంటి అవి కూడా ఒక 5 నుంచి 10 లోపు స్థానాలు మాత్రమే, 3000 లోపు 2000 లోపు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయి కౌంటింగ్ దాటిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో కూడా 10,000 పైచీలకు ఓట్ల లీడింగ్ తోటి ఉన్నటువంటి స్థానాలు బీజేపీకి ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఉన్నప్పటికీ మిగతా మ్యాజిక్ ఫిగర్ను ఆమ్ ఆద్మీ పార్టీ దాటేటువంటి అవకాశాలు అయితే చాలా వరకు తక్కువ. కంఫర్టబుల్ మెజార్టీతోటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి ట్రెండ్స్ కావచ్చు, లేకపోతే వస్తున్నటువంటి ఫలితాలు కావచ్చు, బీజేపీకి అనుకూలంగా, బీజేపీకి ఫేవరబుల్గా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో కీలక సమావేశం కూడా ఉండబోతుంది. ప్రధాని మోడీ ఆ సమావేశంలో పాల్గొనబోతున్నారు. భారీ ర్యాలీ అనేది కూడా ఉంటుంది. ప్రతి సంవత్సరం, ప్రతి ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ గెలిచినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా సాయంత్రం భేటీ అనేది కూడా అవుతూ ఉంటారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లాగా జరుగుతుంది. సీఎంకు సంబంధించినటువంటి ఎంపిక కావచ్చు, లేకపోతే భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు అనేది కూడా ఆ మీటింగ్లోనే తీసుకుంటారు. ఆ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు పాల్గొంటారు. జేపీ నడ్డా కూడా ఈ మీటింగ్లో ఉంటారు. పెద్ద ర్యాలీ అయితే తీస్తారు. బీజేపీకి సంబంధించి చాలా అందరినీ ద్రాక్షగా ఉంది ఇప్పటి వరకు కూడా. 1998 తర్వాత బీజేపీ ఈ స్థాయిలో పర్ఫామ్ చేయడం ఇది మొదటిసారి. అధికారంలోకి రావడం అయితే 27 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఢిల్లీ పీఠాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. లాస్ట్ 2 ఎలక్షన్స్లో కూడా నామమాత్రంగానే బీజేపీ ఇంపాక్ట్ చూపించినప్పటికీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈసారి గెలవబోతున్నామనేటువంటి ధీమాను మొదటి నుండి కూడా ప్రదర్శించింది. ఆ దిశగానే మార్పు దిశగా ఏదైతే ప్రచారం చేసిరో అది పే ఆఫ్ అయింది. తాజాగా
ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సాయంత్రం బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలను కూడా చేసుకోబోతున్నారు. ఈ సంబరాల్లో ఈ ముగ్గురు టాప్ లీడర్స్ కూడా పాల్గొనబోతున్నారు. ఖచ్చితంగా సీఎంకు సంబంధించినటువంటి ఎంపిక కావచ్చు, లేకపోతే ఢిల్లీకి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో తీసుకునేటువంటి కీలక అంశాలపైన ఈ సమావేశంలోనే చర్చ అనేది కూడా జరగబోతుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీలో ఒకంత నైరాశ్యం అయితే కనబడతా ఉంది. పార్టీలో కూడా కొంతవరకు ఉదయం 10-11 గంటల వరకు కూడా 30 వరకు 32 అట్లా సీట్లలో కొన్ని ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ వే కౌంటింగ్ అనేది కూడా పూర్తయింది. 26 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో స్వయంగా పార్టీకి సంబంధించిన టాప్ లీడర్స్ ముగ్గురు అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోడియా, ప్రస్తుత సీఎం అతిషి, ఈ ముగ్గురు కూడా ట్రైలింగ్లోనే కొనసాగుతుండడంతో కొంత ఒక సైలెన్స్ మోడ్ అయితే ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీలో కనబడతా ఉంది. సౌజన్య.